అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో మరి వేదిక కానున్నాయి. ఈ మహాసభలకు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి లోగోను అనంతపురం నగరంలో నీలం రాజశేఖర రెడ్డి భవనంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విద్యను పూర్తిగా విద్యా ప్రైవేటీకరణ, విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేట్కి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం తీసుకొని వచ్చి ఇవాళ చాలా విద్యా సంస్థలు మూసివేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టు కూడా మరి భర్తీ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఇవాళ పీజీ విద్యార్థులకు ఉన్నత చదువులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే తక్షణమే రద్దు చేస్తామన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు అవకాశం కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఇవాళ హత్యలు చేసి, మానభంగాలు చేసి, మర్డర్లు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు 100 రూపాయల పైగా డైలీ మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తా ఉంది. ఇవాళ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి పౌరులుగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు కనీసం 52 రూపాయలు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులపైన చిన్న చూపు వీడి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకున్నటువంటి హాస్టల్ విద్యార్థులకు నెలకు 2500కు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాం. వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకు మరి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ ఇప్పటికే అనంతపురం జిల్లాలో దేశంలోనే అత్యంతమైనటువంటి అనంతపురం జిల్లాలో చాలా మటుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలా, ఏవైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కస్తూర్బా పాఠశాల కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు అర్థాంతరంగా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఫలంగా మరి ఆగిపోవడం జరిగింది. అవి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి వైద్య విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని చెప్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలు రద్దు చేస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యను పేదలకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వైద్య కళాశాలను ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి లేఖ రాయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి తక్షణమే వైద్య విద్యార్థులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖను ఉపసంహరించుకొని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ నిలబెట్టుకోవాలా. ఇవాళ జీవో నెంబర్ 77 కావచ్చు, అదేవిధంగా వైద్య విద్యార్థులకు సంబంధించిన 107, 108 జీవో కావచ్చు, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కావచ్చు. ఇవాళ మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో జూనియర్ కళాశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలకు వేదిక విజయనగరం కాబోతుంది. ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన మరి 4 రోజుల పాటు చర్చించి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ విజయనగరంలో జరిగేటువంటి నవంబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విజయనగరంలో జరుగుతున్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలకు అనంతపురం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థి లోకానికి ఏఐఎస్ఎఫ్ గా పిలుపునిస్తా ఉన్నాం.